హాయ్ అందరికి నమస్తే. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు వచ్చేసి SD ఫైన్ ఆర్ట్స్ లో వచ్చేసాం అనమాట. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అనమాట. బలరాం గల్లీ ఇది వచ్చేసి అయితే బలరాం గల్లీ నుంచి తెలుగు స్కూల్ అని ఉంటుంది అనమాట. ఆ గల్లీ అనమాట. సో వినాయకుడు చూసుకుంటే అయితే మనకు చూసుకోవచ్చు ఎంత బాగా మనకైతే అన్న వాళ్ళైతే ఫినిషింగ్ చేసిల్లో. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 14 ఫీట్స్ ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకైతే 6 ఫీట్ వస్తుంది. సో స్వామివారికి చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు వినాయకుడు అయితే. సో గణేశుడికి వచ్చేసి అయితే 4 హ్యాండ్స్. సో రైట్ సైడ్ లో అయితే లయన్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ అయితే గదా ఇచ్చిళ్ళు అన్న వాళ్ళైతే. సో వెనకాల అయితే మాత బ్యాక్గ్రౌండ్ లో. సో చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళైతే డిజైన్ చేశారు. సో ధోతి కలర్ అయితే బ్లూ ఇచ్చారు, వైబ్రెంట్ కలర్. సో ఇక్కడ చూసుకుంటే అన్న అయితే పెయింట్ వేస్తున్నాడు అనమాట జ్యువెలరీకి. సో గణేశుడు చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఎంత బాగున్నారు శివునికి అయితే. సో స్వామివారి హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 12 to 13 ఫీట్స్ ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకు 7 to 8 ఫీట్స్ వస్తుంది. సో చూసుకోవచ్చు పూలహారం ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే కలర్ వేస్తున్నారు. సో స్వామివారి జ్యువెలరీ చూసుకోవచ్చు ఇట్లా చెమకాల్సింది అనమాట. చూస్తే ఫేస్ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. స్వామివారికి అయితే మనకు బ్లాకిష్ కలర్ లో స్కిన్ కలర్ అయితే ఉంది చూసుకోవచ్చు. చూడనికి 2 కళ్ళు సరిపోతలేవు ఫ్రెండ్స్, అంత బాగుంది చూడనికి అయితే ఇదైతే. సో ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ చూసుకున్నాం. ఇది వచ్చేసి దాదాపు మనకు 5 to 6 ఫీట్స్ వస్తుంది. వెడత్ వచ్చేసి మనకు 3 to 3.5 ఫీట్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నంది మహారాజు ఉన్నారు పక్కన. సో వినాయకుడు వచ్చేసి మనకు మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో చూసుకోవచ్చు విత్ 4 హ్యాండ్స్, లడ్డు చేయి కూడా ఉంది. సో వెనకాల అయితే మనకైతే శివుడు ఉన్నాడు, బంబంబోలే ఉన్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడైతే జై కేదార్నాథ్ అని ఉంది. సో స్వామివారు అయితే సిట్టింగ్ పొజిషన్ లో విత్ 4 హ్యాండ్స్ ఉన్నారు చూసుకోవచ్చు. సో లడ్డు చేయి కూడా ఉంది. వెనకాలైతే శివుడు ఉన్నారు. సో ఎవరికైనా బుకింగ్ చేసుకునేది ఉంటే నేనైతే డిస్క్రిప్షన్ లో అన్న వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను, దాంతో మీరు బుకింగ్ చేసుకోండి. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ వస్తుంది. వెడత్ వచ్చేసి మనకు 3 ఫీట్స్ వస్తుంది. చూసుకోవచ్చు బ్లూ కలర్ ధోతి, కుందన్ కూడా చాలా నీట్ గా ఉంది. సో పక్కన అయితే త్రిశూలం. సో నెక్స్ట్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 6 ఫీట్స్ వస్తుంది. వెడత్ వచ్చేసి మనకు 3 ఫీట్స్ ఉంటుంది. వినాయకుడు అయితే చాలా డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ విత్ 4 హ్యాండ్స్. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 7 to 8 ఫీట్స్ వస్తుంది. సో శివుని రూపంలో అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు గణేశునికి అయితే. పక్కన అయితే నంది ఉన్నారు. సో బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళ పెయింటింగ్ అయితే ఉందో. సో స్మైలింగ్ ఫేస్ అన్నమాట వినాయకుడు అయితే. సో చేతిలో అయితే త్రిశూలం పట్టుకొని ఉన్నారు. సో వెనకాల అయితే కొండ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన SD ఫైన్ ఆర్ట్స్ వారి వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీ.